అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ను టార్గెట్ చేశారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే విషయంలో మన దేశానికి గట్టి హెచ్చరికలే జారీ చేశారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో గురించి మాట్లాడుతూ ట్రంప్ సడన్ గా ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. అక్కడి నుంచి సడన్ గా టాపిక్ ఇండియా వైపు మళ్లించారు. దీనికి సంబంధించిన ఒక ఆడియో క్లిప్ ను వైట్ హౌస్ తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఇప్పుడు అది వైరల్ గా మారింది. They wanted to make me happy, basically. Modi's a very good man. Yes. He's a good guy. He knew I was not happy, and it was important to make me happy. They do trade. Yep. And we can raise tariffs on them very quickly, and it would be People are very afraid bad of for that. them. ట్రంప్ ఏమన్నారంటే, భారత ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి, ఆయనంటే నాకు ఇష్టం, కానీ ప్రస్తుతం నేను సంతోషంగా లేనన్న విషయం మోదీకి తెలుసు. నన్ను సంతోషపెట్టడం చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ట్రంప్ సంతోషంగా లేకపోవడానికి ప్రధాన కారణం రష్యా. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా ఆంక్షలు విధించిన భారత్ మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూనే ఉంది. మన దేశ అవసరాల కోసం తక్కువ ధరకు దొరుకుతోందని భారత్ రష్యా ఆయిల్ను దిగుమతి చేసుకుంటుంది. ఇది ట్రంప్కు అస్సలు నచ్చడం లేదు. మీరు రష్యాతో వ్యాపారం ఇలాగే కొనసాగిస్తే మేము మీ వస్తువుల మీద సుంకాలను చాలా వేగంగా పెంచేస్తామని ట్రంప్ తేల్చి చెప్పారు. అంటే రష్యాకు సాయం చేయడం ఆపకపోతే అమెరికా మార్కెట్లో భారత వస్తువుల ధర పెరిగేలా పన్నులు బాధిస్తామని పరోక్షంగా బెదిరిస్తున్నారన్నమాట. ప్రస్తుతం భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. సరిగా ఈ సమయంలోనే ట్రంప్ ఇలా మాట్లాడడం వెనుక పెద్ద వ్యూహమే ఉండొచ్చు. తమ మాట వినేలా భారత్పై ఒత్తిడి తేవడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కొన్ని నెలల క్రితం ట్రంప్ ఒక ప్రకటన చేశారు. నేను మోదీతో మాట్లాడాను, ఆయన రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తానని నాకు మాటిచ్చారని ట్రంప్ అప్పట్లో చెప్పారు. అది పెద్ద సంచలనం అయ్యింది. కానీ భారత్ మాత్రం తన దేశ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని భావించి రష్యా నుంచి ఆయిల్ను కొంటూనే ఉంది. బహుశా తన మాట నెరవేరలేదనే కోపంతో ట్రంప్ ఉండి ఉండొచ్చు. ఒకవేళ ట్రంప్ నిజంగానే పన్నులు పెంచితే మన దేశం నుంచి అమెరికా వెళ్లే మందులు, వస్త్రాలు, ఇతర ఉత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. అప్పుడు మోదీ సర్కార్ ఎలా స్పందిస్తుంది? ట్రంప్ ఒత్తిడికి తలొగ్గుతుందా? భారత విదేశాంగ విధానానికి కట్టుబడి ఉంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.